మన దేశంలో ఆడపిల్లల పెళ్లికి 1,116 రూపాయలు ఇచ్చింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ణి మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ₹1,116 రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రవేశపెట్టినటువంటి మొదటి పథకం దేశంలోనే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. ఇది ఎక్కడ లేదు. అలాంటి ఒక స్కీమ్ని ఈరోజు మన నియోజకవర్గంలో మా తల్లులందరూ దరఖాస్తులు పెట్టుకుంటే మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో మొన్న ఎలక్షన్ ప్రకటించే నాటికి, తర్వాత ఇచ్చినే కాకుండా ఎలక్షన్ ప్రకటించే నాటికి 16,000 మందికి ఇచ్చాం. ఉచిత బస్ మాత్రం మీకు అందింది, ఫ్రీ బస్. కానీ అందులో కూడా జాగా దొరుకుతలేదు. సీట్ దొరకగా ఒకరు కొట్లాడుకుంటా ఉన్నారు, చూస్తున్నాం టీవీలలో. ఇక మిగతా ఏది అమలు కాలే. చేస్తామని చెప్పారు కానీ కళ్యాణ లక్ష్మి తులం బంగారంతో కలిపి ఇవ్వడం కానీ, 2,000 పెన్షన్ 4,000 చేయడం కానీ, ఆడబిడ్డలు 18 ఏళ్ళు దాటినటువంటి వారికి 2,500 రూపాయలు నెలకు ఇవ్వడం కానీ, రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయడం కానీ, రైతు బంధు 10,000 బదులు ఎకరానికి 15,000 ఇవ్వడం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా ఇవన్నీ కూడా ఏది ఇంకా అమలుకు రాలేదు.